कैमरामैन सर रेडी बाबू रेडी भाई स्टार्ट कैमरा ఏమో తెలియదు నాకు. హాయ్ బ్రో, ఫస్ట్ ఇయర్సా అందరు? అందరం ఫస్ట్ ఇయర్ సార్. ఏ డిపార్ట్మెంట్? మెకానికల్ అందరు? అందరం మెకానికల్. ఓకే సూపర్. ఫస్ట్ మీట్ రాశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మీట్ ఎక్స్పీరియన్స్ ఓకే ఓకే. ఏది బ్రో? ఓకే అంటే ఎగ్జామ్ ఎట్లా రాసావు, ఎట్లా అనిపించింది? బాగానే రాసిన, అసలు రాసినా రాకపోయినా దానికి రాసా రాయకపోయినా ఫరక్ పడదంట. పడదు. వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్ బానే ఉంది కానీ కొంచెం తిప్పుతుంది, తల తిప్పుతుంది. అర్థం కాదు అంటే కొంచెం రాదు చక్కగా చేయకపోతే అంటున్నా. ఓకే. ఏది బ్రో? పాస్ అయితే చాలు బ్రో. పాస్ అయితే ఎక్కువ 9 CG అవసరం లేదంట. అంత అవసరం లేదు బ్రో, Just అప్పుడే 9 CGP ఆ, పాస్ అయితే చాలు బ్రో, ఇంకేం లేదు, నో ఎక్స్పెక్టేషన్స్ మోర్. ఓకే. పాస్ తర్వాత 9 CGPA 10 CGPA సెకండ్ ఇయర్ ఇంప్రూవ్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్ చేసుకుందాం. పాస్ అయితే చాలు. అది అవదమ్మా. సో వీళ్ళ దగ్గరికి వెళ్దాము. వాళ్ళందరూ గేమ్స్ ఆడుతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అంతే, అంత మంచి రాష్ట్రమేమో కనుక్కుందా. బ్రో ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఇయర్ సార్? ఓకే. ఏ డిపార్ట్మెంట్? ఈసీ. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అందరు ఈసీయా? అవును. మొత్తం గ్యాంగ్ అంతా సూపర్. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. ఫస్ట్ మీట్ ఎక్స్పీరియన్స్? యావరేజ్ బ్రో. ఓకే ఓకే. అంటే ఎన్ని మార్క్స్ ఎగ్జామ్? 20. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. అంతగా వీడికి 20 ఉంటుండీ. చెప్పు ఎక్స్పీరియన్స్ ఎంత? యావరేజ్ మరి వాడు 20 అంటుండు. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివినా ఇంటర్ ఇది బ్రో. ఇన్విజిలేషన్ ఈజీ చేస్తా అనుకుంటా కానీ రాడ్ చేసిరా మాకు. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల పెట్టలేదు. కష్టమైంది. కష్టమా అంటే వస్తే 12-13 వస్తుంది. సెకండ్ సెమ్ కూడా 12 మార్కులు వస్తున్నాయి అంటే అవుట్ ఆఫ్ 20 అని 11 అంటే ఇంటర్ ఎవరైనా. చలో కాలేజ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. చెప్పు కాలేజ్ ఎక్స్పీరియన్స్. చెప్పాలి, నువ్వే చెప్పాలి. మీరు కాలేజ్ రావట్లేదా? చెప్పు సంతోష్. అవును అటెండెన్స్ ఎంత? 82. నాది 94. 89. చెప్పు కాలేజ్ ఎక్స్పీరియన్స్. కాలేజ్ ఎక్స్పీరియన్స్ మంచిగానే ఉందన్నా కానీ అంటే ఏం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. కాకపోతే నేను ఇంజనీరింగ్ అంటే సినిమాలు చూసాం, మొత్తం చూసి వచ్చినాం కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇంట్లో వచ్చిన హ్యాపీ డేస్ అనుకున్నావా? హ్యాపీ డేస్ అంటే కనీసం మ్యాడ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసినాం అన్న లేదు. భగత్ సింగ్ వాయిస్ ఉంటాడు. అట్లేం చేయలేదు మరి, అంతే నార్మల్ సినిమాలో చూపించిన కొంచెం ఎంజాయ్ చేసాను. కొంచెం ఫెస్ట్లు ఉంటాయి అనుకున్నా కానీ ఫ్రెషర్స్ ఎంజాయ్ ఫ్రెషర్స్ అయింది కదా. ఫ్రెషర్స్ అయింది కానీ అందులో అంత ఎంజాయ్ రాత్రి పెట్టుంటే ఇంక ఎంజాయ్ చేస్తుండే, పొద్దుగల పెట్టిరు మాకు, అది ప్రాబ్లం. చెప్పు బ్రో, నేను చెప్పు. బానే ఉంది బ్రో. టెస్ట్ లేవు బ్రో, టెస్ట్ లేవు బ్రో. నాది ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ హై పెట్టుకుని వచ్చా. ఎక్స్పెక్ట్ చేసి హై అంటే ఏ రేంజ్ లో పెట్టా అంటే లైక్ పెద్ద క్యాంపస్ లైఫ్ కొంచెం బాగుంటుంది. పెద్దది పీరియడ్స్ మధ్యలో ఫ్రీ పీరియడ్స్ ఎక్కువ ఉంటే అవన్నీ ఎక్స్పెక్ట్ చేసా. ఓకే. ఇక్కడికి వచ్చా కొంచెం కొంచెం బాగుంటుంది. ఓకే.
అంటే ఈజీ అన్నావు కదా, బాగున్నదా అందరు? చూసావా, నచ్చినారా అమ్మాయిలు? అన్న వాడు చెప్తారా? చెప్పు బ్రో, అమ్మాయిలు బాగున్నారు. మన కాలేజ్ లో బాగోకపోవడం సీనియర్స్ మంచిగా ఉన్నారు అన్న. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమో తెలియదు. సీనియర్స్ బాగున్నారు. సపోర్ట్ అబ్బా సాయిరామ్. చలో బ్రో, నీకు నచ్చిన అక్కడ ముగ్గురు క్రష్ ఎవరు లేరా కాలేజ్ లో? క్రష్ లేరా? ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు బ్రో, బట్ సాటిస్ఫైడ్. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి అంతే. కొన్ని అంటే క్లాసెస్ లో గానీ బ్రాంచ్ లో గానీ కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం, అంటే అట్లా లీజర్స్ ఉంటాయి, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడికి వస్తే రాటు పడుతుంది. బట్ అన్న క్లాస్ కొంచెం బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కదా. మిడ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? బాగుందా? మంచిగా రాసిన ఎగ్జామ్? చూపించిన ఎవరికైనా? నాకే వర్జు పెట్టలేదు, నేనేం చేయాలి, రాయలేను. రాసిన కానీ చూపెట్టలే, ఎవరికి చూపించలే. నువ్వు? నాది రాడ్ రాస్తాడు 20 మార్క్స్ మిడ్స్ మన గురించి తెలుసు కదా. మొత్తం చూసి రాసిండా? ఎవరు చూపిస్తారు? అమ్మాయా? సీక్రెట్ చెప్తే చూస్తారు టీచర్స్. చిట్టీలు అవన్నీ పెట్టామని చేయకూడదు. వినమ్రత. తప్పు. సార్ ఏంటి సార్ అది? వినమ్రత. ఈరోజు మనం ఎంబీఎస్ఆర్ కాలేజ్ లో ఉన్నాం. మన ఫస్ట్ ఇయర్స్ కి ఫస్ట్ మీట్ అయింది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం. అరే ఇంకా అన్ని కాదు, మేము అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పు అంతే. అంటే ఇద్దరు కాకమాక కొంచెం అవునా షై ఫీలింగ్, మరి అంత షై ఉండదు. అరే మనం ఆన్ నుంచి చూస్తాం కదా, ఏ డైరెక్టర్ మాత్రం ఆన్ చేసినావా? అరే పారా సో మన కాలేజ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాము. చెప్పండి రా, పర్లేదు. బీడీ చెప్తావు కదా, బీడీ చెప్తావు, బీడీ చెప్తావు. రే రే సరే సరే బీడీ చెప్పురా, బీడీ చెప్పు బ్రాంచ్ చెప్పాలి అన్ని. బ్రో ఫస్ట్ ఇయరా? ఏ డిపార్ట్మెంట్? ఈసీ. ఏం పేరు? వేదాంత్. ఎగ్జామ్ రాసావు? నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మిడ్ ఎక్స్పీరియన్స్ అంటే పేపర్ అంతా రావట్లేదు, ఎమ్మండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.